మొంతా తుపాన్ ప్రభావానికి సంబంధించి శ్రీకాకుళంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, లక్ష్మీదుర్గ ఏదైతే మహేంద్ర తుఫానుకి సంబంధించి వర్షాలు కొంతవరకు ఇంకా కొనసాగుతున్నాయి. తీరం దాటినప్పటికి కూడా వర్షాలు అయితే శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలంలో అయితే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా సంతకవిటి మండలం లైదాం దగ్గర ఉన్నాం. లైదాం దగ్గర ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇక్కడ గెడ్డవాగు పొంగుతోంది. మొత్తం గెడ్డవాగు దగ్గర ఉండేటటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే మొత్తం కూడా ఇక్కడ ఉండేటటువంటి బ్రిడ్జి పై నుంచి దాదాపుగా 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దాదాపుగా అటు సంతకవిటి మండలం, అదేవిధంగా ఇటు పొందూరు మండలం, 2 మండలాలకు అనుసంధానం చేసేటటువంటి రహదారి ఇది. ఈ రహదారి మొత్తం కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తం కూడా దాదాపుగా అటు ఒక 20-30 గ్రామాలు, అదేవిధంగా ఇటు పొందూరు మండలంలో కూడా దాదాపుగా 20-30 గ్రామాలు ఉంటాయి. దాదాపుగా 60 గ్రామాలకు సంబంధించినటువంటి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం ఇక్కడ ఎవరూ కూడా ఈ వాగు వైపు వచ్చేటటువంటి అవకాశం లేకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సంతకవిటి మండల పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి చెక్ పోస్ట్ను పెట్టి ప్రజలను ఎవరిని కూడా వాగు వైపు రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. అదేవిధంగా ఇటువైపు పొందూరు వైపు పోలీసులు కూడా కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వాగు పొంగటం వల్ల దాదాపుగా కొన్ని వందల ఎకరాలకు సంబంధించినటువంటి వరి చేను మొత్తం కూడా నీట మునిగిపోయింది. మనం చూడొచ్చు ఎంతో ఉధృతంగా ప్రవహిస్తుంది అనేటటువంటి దానికి ఇది ఒక తార్కాణం మాత్రమే. ఇలాంటివి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కూడా పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు ఇచ్చాపురం మండలంలోనైతే బహుదా నది ఉగ్రరూపం దాల్చింది. అటు ఒడిశాలో బహుదా నది నుంచి వచ్చేటటువంటి ఫ్లడ్ వాటర్ ఎక్కువగా రావడంతో అక్కడ దాదాపుగా ఇచ్చాపురం మండలంలో ఉండేటటువంటి చాలా గ్రామాలు వరద జలదిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితి. ఇక్కడ గెడ్డవాకు సంబంధించి ఇది ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంటుంది. దీంతో వందలాది ఎకరాలు వరి పంట పాడైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ గెడ్డవాగు పొంగడం వల్ల వ్యవసాయాలకు ఎలాంటి నష్టం ఉంటుంది? నష్టం అవుతుంది, చాలా నష్టం వస్తుంది. సుమారు 500 ఎకరాలకు నష్టం అవుతుంది. 500 ఎకరాలకి నష్టం అవుతుంది. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గడ్డ పొంగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే గడ్డ పొంగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే గడ్డ పొంగడము, నష్టం రావడము వస్తుంది మాకు. ఇది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా వర్షాలు రావటం, గడ్డలు పొంగటం అనేటటువంటి ఇక్కడ కామన్గా జరుగుతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాం అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాగుకు సంబంధించి గతంలో ఎప్పుడైనా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం దృష్టికి కానీ స్థానికులు తీసుకువెళ్ళారా? ప్రతి ఏటా కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ? అంతే, అతి భారీ వర్షాలు కానీ కురిస్తే ఈ విధంగా ఉంటుంది సార్. నాయకులైనా మన ఊర్లో సర్పంచ్ అయినా ప్రెసిడెంట్ అయినా అందరూ వచ్చి దీన్ని పరిశీలించి ఇది ఎమ్మెల్యే వాళ్ళ దృష్టి వరకు తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. కానీ దీనికి సరైన పరిష్కారం అనేది ఇంకా ఇచ్చేయలేదు సార్. మెయిన్ అది అంటే ఆ సైడ్ నుంచి అయినా ఈ సైడ్ నుంచి అయినా కొంచెం కాణాలు కొత్తగా ఏమైనా ఏర్పాటు చేస్తే ఇది పైకి వచ్చే అవకాశం ఉండదు కదా సార్. అది చేయాలని కోరుకున్నాను. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోతాయి సార్ ఇవి. అది ఎన్ని గ్రామాలు ఉంటాయి అటు ఇటు కలిపి? ఇప్పుడు ఈ సరౌండ్లో అయితే కొల్లిపేట, ఆ సైడ్ని యాగాడిపేట, లైదాము, ఈ సైడ్ సిరిపురం పొలాలు, దీన్ని మా ఊరు దాటిన తర్వాత తుంగపేట ఏరియా వరకు కూడా ఇదే పరిస్థితి సార్. ఇది మొత్తానికైతే దాదాపుగా ఇటు దాదాపుగా ఒక 20 గ్రామాలు, అదేవిధంగా పొందూరు మండలంలో ఒక 20 గ్రామాలు, సంతకవిటి మండలంలో ఒక 20 గ్రామాలు, దాదాపు 40 గ్రామాలకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. కొంతమంది యువత ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ పొందూరు మండలం కానీ లేకపోతే సంతకవిటి మండలానికి వెళ్ళటానికి రావడానికి ఇంకొక ఆల్టర్నేటివ్ రహదారి ఏమైనా ఉందా? ఇదే రహదారి చుట్టుపక్క వాల్తేరు నుంచి ఒక రహదారి ఉందండి. బట్ ఇదే చాలామంది ఈ రూట్నే చూస్ చేస్తుంటారు. సో దీనివల్ల చాలామందికి పంట నష్టాలు ఇవన్నీ జరగడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఎలాగ అవుతుంది. ఇది మొత్తానికైతే ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గెడ్డవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. దాదాపుగా ఉండేటటువంటి ఈ బ్రిడ్జ్ ద్వారా ప్రతిరోజు కూడా వేలాది మంది 2 మండలాలకు ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా అటు విజయనగరం జిల్లాలో ఉండేటటువంటి సంతకవిటి మండలం, అదేవిధంగా ఇటువైపు శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి పొందూరు మండలానికి సంబంధించినటువంటి రాకపోకలు జరిగేటటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం గుండా ప్రయాణించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ గెడ్డవాగు ఉధృతి ఇదే రకంగా కొనసాగితే మొత్తంగా కూడా రైతులు తీవ్రంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా 500 నుంచి 600 ఎకరాలు ఈ గెడ్డకు ఆనుకుని రైతులు వరి సాగు చేస్తున్నారు. అవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయినాయి, ఈ ప్రవాహానికి కొట్టుకుపోయినాయి. దాదాపుగా అటు రెవెన్యూ సిబ్బంది, అధికారులంతా కూడా ప్రజలకు ప్రాణహాని జరగకుండా ఇప్పటికే చర్యలు చేపట్టారు. అయితే
ఆ వాగుకు సంబంధించి ఇటువైపు రాకుండా కొంత చర్యలు చేపట్టినప్పటికి కూడా పూర్తి స్థాయిలో పంటకైతే మాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. గెడ్డవాగు ఉధృతి తగ్గితే కానీ ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగింది, ఎంతవరకు లాస్ అనేటటువంటి దానిపైన ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ రమేష్.